నిజామాబాద్ జిల్లాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. సో బోధన్కి సంబంధించినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. కాళ్ళకు చేతులకు బేడీలేసి మరి వెట్టి చాకిరి చేయిస్తున్నారు అనే ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉంది. అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే మనతో మాట్లాడడానికైతే సిఐ వెంకటరమణ గారు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, సో పనిష్మెంటా లేకపోతే దాష్టికంగానే ప్రవర్తించారా అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ వీడియో వైరల్ అవుతా ఉంది, అసలు ఏం జరుగుతూ ఉంది బోధన్ పోలీస్ స్టేషన్లో, ఏం జరుగుతూ ఉంది అనేది చాలామంది నెటిజన్లు అయితే ఇవాళ మెసేజ్లు చేస్తూ ఉన్నారు, కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏం జరిగింది సార్? నమస్కారం అండి. ఇక్కడ ఒక మార్నింగ్ టైంలో ఒక అక్యూజ్ని పట్టుకురావడం జరిగింది. అంటే సస్పెక్ట్ పర్సన్ బైక్ దొంగతనం చేపిస్తున్నటువంటి రెడీ హ్యాండ్ని పట్టుకొని తీసుకురావడం జరిగింది. అతన్ని పట్టుకొని వచ్చిన క్రమంలో జమీందార్ గారు అక్కడ అతని పక్కన కూర్చోబెట్టడం జరిగింది. పక్కన కూర్చోబెట్టే సమయంలో అతను క్లీన్ చేసుకుంటున్నాడు అనమాట. అక్కడ ఉన్న ఒక చీపురు ఉన్నది, ఆ చీపురుతో తనంతట తానే క్లీన్ చేసుకుంటుడు తప్ప అతను ఎవరు కూడా పని చేయమని చెప్పి చెప్పలేదు, ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టలేదు. అక్కడ కూర్చోబెట్టడం ఆయనే క్లీన్ చేసుకుంటుంటే జమీందారు కొద్దిగా అతన్ని వద్దని చెప్పాల్సింది పోయి కొద్దిగా అతన్ని మందలించడం జరిగింది జమీందార్ గారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో అనేది వైరల్ అయిన తర్వాత అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు తన డ్యూటీలో భాగంగా తన కర్తవ్యం పూర్తిగా అంటే విధుల్లో మునిగిపోయినారు. కాకపోతే చీపిరి కట్ట పట్టుకున్నప్పుడు ఒక మాట అనాల్సిందేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. లేకపోతే ఏమైనా పనిష్మెంట్లో భాగంగా ఇట్లాంటి పనిష్మెంట్ ఏమైనా ఇచ్చారేమో మరి పిఎస్లో లేకపోతే ఈ స్టేషన్లో అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో ఒకవేళ ఏం దొంగతనం చేశారు, ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నారు అతను? ఇవాళ మార్నింగే పట్టుకురావడం జరిగింది, తెల్లారు గట్ల సమయంలో పట్టుకురావడం జరిగింది తప్ప అతన్ని ఇవాళ మార్నింగ్ వచ్చినప్పుడు అతను వచ్చిన టైంలోనే క్లీన్ చేసుకుంటే ఆ టైంలోనే వీడియో తీయడం జరిగింది. మనకు వేరే అంతకుముందు వచ్చిన ఒక ప్రెస్ రిపోర్టు వీడియో తీయడం జరిగింది. అదే తప్ప అతన్ని ఎటువంటి మేము ఉద్దేశం లేదు అతనితో పని చేయించాల్సిన ఉద్దేశం. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా చాలా నీట్గా ఉంటుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. కాకపోతే మరి అక్కడ ఈ రీజన్ ఎందుకు వస్తుంది అనేది చాలామందికి వస్తుంది సార్. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో క్లీన్ లేకపోవడం ఏంది, ఒక అక్యూజ్డ్ ఒక నిందితుడు తన చీపురుతోనే ఆయన ఊడ్చుకోవడం ఏంది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. సో ఏంటి అంటే ఏ టైంలో జరిగి ఉంటుంది ఇది అప్రాక్సిమేట్లీ టైమింగ్? మార్నింగ్ అది 8 o'clock టైంలో జరిగింది. అతను 7 o'clock తీసుకొచ్చినాం. కూర్చున్న టైంలో కొద్దిగా అతని కాళ్ళకే మట్టి ఉన్నదన్నమాట. మట్టి పడటం వల్లనే అది క్లీన్ చేసుకుంటున్నాడు అతను, అంతే తప్ప అది వేరే క్లీనింగ్ గురించి కాదు. అది అదే సార్. ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్లో అంటే ఈ నీట్ అండ్ క్లీన్ అంటే ఇప్పుడు ఏదైతే చెత్త తీసేవాళ్ళు కావచ్చు, ఊడ్చేవాళ్ళు కావచ్చు, ఏ టైంలో వస్తారు, ఏ టైంలో శుభ్రపరిచేసి వెళ్ళే పరిస్థితి ఉంటుంది? డైలీ కావచ్చు, డైలీ మార్నింగ్ 8 o'clock టైంలో వస్తారు వాళ్ళు. 8 o'clock వచ్చేసి 9 లోపు క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు అందరు కూడా. అది ఆ 8 o'clock టైంలోనే క్లీనింగ్ అనేది ఆయన చేసుకుంటున్న టైంలో 7 to 8 మధ్య జరిగింది ఇష్యూ. సో ఒకసారి నిందితుడు ఎవరైతే ఉన్నారో అక్యూజ్తోని కూడా మేము మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. అంటే బోధన్ పోలీస్ స్టేషన్లో అయితే ఇదొక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక హై డ్రామా లాగా అయితే కనబడతా ఉంది. ఎందుకంటే సిఐ గారితో మనం మాట్లాడినప్పుడు పర్మిషన్ ఇవ్వండి, ఎందుకంటే అక్కడ ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడాలి. కాకపోతే ఇక్కడ ఇదంతా కూడా మనకి కొంత రివర్స్ లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాట్లాడితే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది మనకి పర్మిషన్ అయితే ఇచ్చేలాగా కనిపిస్తలేరు అనేది తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికి బోధన్ అండి, ఇది బోధన్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్లోనే ఒక జమీందార్ హెడ్ కానిస్టేబుల్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి గతంలో కూడా ఏదైతే ఇట్లాంటి పైశాచిక ఆనందం ఒక లాగా కూడా ఆయన బిహేవ్ చేసేవాడు. ఇట్లాంటి దాశరికం అనేది ఎవరైతే నిందితులు ఎవరైతే వస్తారో అక్యూజ్లతోనైతే ఆయన బిహేవ్ చేసేవాడు అని చెప్పేసి కూడా ఒక పత్రిక విలేకరు అయితే ఒక న్యూస్ ఛానల్లో అయితే ఈ వీడియో అయితే వైరల్ చేయడం జరిగింది. ఈ న్యూస్ వైరల్ అయిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా అంటే దాదాపు అంటే తెలంగాణలో వివిధ జిల్లాలకు అంటే మనకి నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి, వివిధ జిల్లాలకైతే కొత్త బాస్లను అయితే నియమించడం జరిగింది. బాస్ వచ్చిన 2 రోజుల్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం ఏంది అనే దానిపైన అయితే చాలామంది ఇవాళ అసలు హవాకైపోతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ వీడియో సిపి గారి దృష్టికి వెళ్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ పైన అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము సినిమాలో చూస్తాం, నార్మల్గా సినిమాలో ఎవరైతే ఇప్పుడు మనకి నిందితులు ఎవరైతే ఉంటారో నిందితులు ఏమైనా తప్పు చేస్తే జడ్జి కావచ్చు లేకపోతే పోలీస్ బాస్, సో పోలీస్ బాస్ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్న తర్వాతనే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఎలాంటిది ఏం లేకుండా ఒక చీపిరి కట్ట తీసుకొని దాంతోపాటు ఏదైతే మనకి ఆయన వీడియో చూసిన తర్వాత మనకి ఏమనిపించిందంటే చేతులకు కాళ్ళకు పూర్తిగా బేడీలు అయితే ఉన్నాయి. అక్కడ నీట్గా లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చీపిరితోని ఆయన ఊడ్చిరు అనేది మనకి ఇక్కడ సిఐ వెంకటరమణ గారు అయితే చెప్తా ఉన్నారు.
ఉన్నారు. కాకపోతే దీంట్లో నిజాలు అనేది ఒక క్లారిటీ అనేది లేదు. కాకపోతే ఖచ్చితంగా మనం నిందితుడు ఎవరైతే ఉన్నారో అక్యూజ్తోని మనం మాట్లాడితే కానీ మనకు ఒక క్లారిటీ అయితే రాదు. సో ఖచ్చితంగా తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అనేది మనం చాలా ఇయర్స్గా మనం వింటా ఉన్నాం. కాకపోతే ఇది ఫ్రెండ్లీ పోలీసా లేకపోతే వెట్టి చాకిరీ చేసుకునేటువంటి వ్యవస్థనా అని చెప్పేసి కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. సో లోపలైతే ఉన్నారు, ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఏంటి సిచ్యువేషన్ అంటే ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే, హెడ్ కానిస్టేబుల్ గారు తప్పు చేయకపోతే, కక్షపూరితంగానే ఆయన చేసి ఉంటే ఖచ్చితంగా మనకి లోపలికి పర్మిషన్ ఇయ్యరు. ఒకవేళ ఎవరైతే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగానే ఆయన అక్కడ ఒక చిన్న ఆయన కూర్చుండే అంత ప్లేస్లో ఆయన క్లీన్ చేసుకుందామని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే వాళ్ళు ఇచ్చేలాగైతే లేరు. సో బోధన్ పోలీస్ స్టేషన్లోకి అయితే మనం వెళ్ళినాము. సిఐ వెంకటరమణ గారితో అయితే మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ పర్మిషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఒక అక్యూజ్కి సంబంధించినటువంటి బైట్ అనేది మనం తీసుకోవడానికి లేదు, అతన్ని చూపించడానికి మనకు లేదు అని చెప్పేసి వాళ్ళు అన్న తర్వాత మనం ఆఫ్ స్క్రీన్లో అయితే ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడం జరిగింది. సో ఎవరైతే ఎడిపల్లి దశరథ్ అని చెప్పేసి మనకు తెలుసా ఉంది, తన ఏజ్ 21 సంవత్సరము. దాంతోపాటు అతను ఎందుకు ఇక్కడికి వచ్చిండు, మరి సంఖ్యలు ఎందుకు వేసారు, బేడీలు ఎందుకు వేసారు అని చెప్పేసి మనము ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. కాకపోతే అదే గ్రామంలో దాంతోపాటు వేరే గ్రామాలలో కూడా బైక్ దొంగతనం చేసిన తర్వాతనే అతనైతే ఇక్కడికి తీసుకొని వచ్చినారు. దాంతోపాటు ఇక్కడ పోలీస్ స్టేషన్లోనైతే అతనైతే అప్పచెప్పడం జరిగింది కొంతమంది అని చెప్పేసి అన్న తర్వాత ఏంటి అసలు ఏం జరిగింది, మరి పోలీస్ స్టేషన్లో నువ్వెందుకు ఊడుస్తున్నావు అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. సో ఆడ మొత్తం దుమ్ము చెదరం ఉండే కాబట్టి నేను ఊడ్చుకున్నా, లేకపోతే ఊడ్చుకునేవాడిని కాదన్నా అని చెప్పేసి ఆయన సమాధానం చెప్తాను. కాకపోతే అతను చెప్తుంది ఏంటంటే యాక్చువల్లీ ఆయన ఏమైనా మాట్లాడతాడేమో, ఒకవేళ టైం స్లిప్ అయిపోతే మళ్ళీ బోధన్ పోలీస్ స్టేషన్ పరుగు పోతుందేమో అని చెప్పేసి ముగ్గురు కానిస్టేబుల్ మన పక్కనైతే నిలబడడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి ఒక ఆడియో కూడా మీరు ఒకటి వినొచ్చు. తను ఏం మాట్లాడారు అసలు ఏంది అనే దానిపైన కూడా మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. కాబట్టి సో ఇదంతా కూడా ఏదైతే మనకి సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనం ఏదైతే ఉందో అది 100% నిజమనే చెప్పుకోవాలా. ఒక హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇది ఒక దాష్టికంగా చెప్పుకోవాలా. అంటే ఇప్పుడున్న జనరేషన్లో తెలంగాణ స్టేట్ పోలీస్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అన్న తర్వాత కూడా ఇట్లాంటి పైశాచిక ఆనందం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి దాష్టికాన్ని చూపించడం ఏంది అని చెప్పేసి చాలామంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత, ఈ వీడియో వైరల్ అయితే అయిన తర్వాత అయితే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక అక్యూజ్ లాగా చూడండి. ఎందుకంటే అతన్ని శిక్ష పడేంత వరకు, అంటే మనము కోర్టుకి తీసుకొని వెళ్ళిన తర్వాత శిక్ష పడేంత వరకు కూడా అతన్ని చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. సో ఏదైతే మనకి ఒక టెర్రరిస్టులు కావచ్చు అట్లాంటి వాళ్ళని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తాం, మరి ఇట్లాంటి చిల్లర దొంగలు కాబట్టి వాళ్ళు తప్పు చేసిరా తప్పు చేయలేరా అనేది పక్కన పెడితే మాత్రం ఒక హ్యూమన్ బీయింగ్గా మాత్రం ఖచ్చితంగా మనము మానవత్వం అయితే చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తానికి లోపల వర్షన్. సో విన్న తర్వాతనైతే మాకు క్లారిటీ అయితే వచ్చింది. ఇదంతా కూడా కట్టు కథ, ఇదొక కట్టు కథ లాగానే అల్లినట్టే ఎవరైతే అక్యూజ్డ్ దశరథ్కి అయితే ప్రీ ప్లాన్గా అయితే చెప్పారు. ఎవరైనా వచ్చి అడిగినా కూడా నువ్వు ఇదే చెప్పాలి అన్న తర్వాత ఎవరైనా కూడా భయపడి ఇదే చెప్పాల్సిందే. సో ఇది మొత్తానికి మీకు అర్థమై ఉండొచ్చు. మీకు ఏమనిపించింది అనే దానిపైన కూడా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి తెలియజేయండి. తెలంగాణ స్టేట్ పోలీస్ ఏదైతే మనకి నిజామాబాద్ సిపి కావచ్చు, తెలంగాణ డీజీపీకి మీరు ఎలాంటి కామెంట్ చేయాలనుకుంటున్నారు, ఇట్లాంటి దాష్టికాన్ని మీరు చూసిన తర్వాత అనే దానిపైన అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. సో బోధన్ పోలీస్ స్టేషన్లోకి అయితే మనం వెళ్ళినాము. సిఐ వెంకటరమణ గారితో అయితే మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ పర్మిషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఒక అక్యూజ్కి సంబంధించినటువంటి బైట్ అనేది మనం తీసుకోవడానికి లేదు, అతన్ని చూపించడానికి మనకు లేదు అని చెప్పేసి వాళ్ళు అన్న తర్వాత మనం ఆఫ్ స్క్రీన్లో అయితే ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడం జరిగింది. సో ఎవరైతే ఎడిపల్లి దశరథ్ అని చెప్పేసి మనకు తెలుసా ఉంది, తన ఏజ్ 21 సంవత్సరము. దాంతోపాటు అతను ఎందుకు ఇక్కడికి వచ్చిండు, మరి సంఖ్యలు ఎందుకు వేసారు, బేడీలు ఎందుకు వేసారు అని చెప్పేసి మనము ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. కాకపోతే అదే గ్రామంలో దాంతోపాటు వేరే గ్రామాలలో కూడా బైక్ దొంగతనం చేసిన తర్వాతనే అతనైతే ఇక్కడికి తీసుకొని వచ్చినారు. దాంతోపాటు ఇక్కడ పోలీస్ స్టేషన్లోనైతే అతనైతే అప్పచెప్పడం జరిగింది కొంతమంది అని చెప్పేసి అన్న తర్వాత ఏంటి అసలు ఏం జరిగింది, మరి పోలీస్ స్టేషన్లో నువ్వెందుకు ఊడుస్తున్నావు అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. సో ఆడ మొత్తం దుమ్ము చెదరం ఉండే కాబట్టి నేను ఊడ్చుకున్నా, లేకపోతే ఊడ్చుకునేవాడిని కాదన్నా అని చెప్పేసి ఆయన సమాధానం చెప్తాను. కాకపోతే అతను చెప్తుంది ఏంటంటే యాక్చువల్లీ ఆయన ఏమైనా మాట్లాడతాడేమో, ఒకవేళ టైం స్లిప్ అయిపోతే మళ్ళీ బోధన్ పోలీస్ స్టేషన్ పరుగు పోతుందేమో అని చెప్పేసి ముగ్గురు కానిస్టేబుల్ మన పక్కనైతే నిలబడడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి ఒక ఆడియో కూడా మీరు ఒకటి వినొచ్చు.
తను ఏం మాట్లాడారు అసలు ఏంది అనే దానిపైన కూడా మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. కాబట్టి సో ఇదంతా కూడా ఏదైతే మనకి సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనం ఏదైతే ఉందో అది 100% నిజమనే చెప్పుకోవాలా. ఒక హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇది ఒక దాష్టికంగా చెప్పుకోవాలా. అంటే ఇప్పుడున్న జనరేషన్లో తెలంగాణ స్టేట్ పోలీస్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అన్న తర్వాత కూడా ఇట్లాంటి పైశాచిక ఆనందం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి దాష్టికాన్ని చూపించడం ఏంది అని చెప్పేసి చాలామంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత, ఈ వీడియో వైరల్ అయితే అయిన తర్వాత అయితే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక అక్యూజ్ లాగా చూడండి, ఎందుకంటే అతన్ని శిక్ష పడేంత వరకు, అంటే మనము కోర్టుకి తీసుకొని వెళ్ళిన తర్వాత శిక్ష పడేంత వరకు కూడా అతన్ని చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. సో ఏదైతే మనకి ఒక టెర్రరిస్టులు కావచ్చు అట్లాంటి వాళ్ళని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తాం, మరి ఇట్లాంటి చిల్లర దొంగలు కాబట్టి వాళ్ళు తప్పు చేసిరా తప్పు చేయలేరా అనేది పక్కన పెడితే మాత్రం ఒక హ్యూమన్ బీయింగ్గా మాత్రం ఖచ్చితంగా మనము మానవత్వం అయితే చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తానికి లోపల వర్షన్. సో విన్న తర్వాతనైతే మాకు క్లారిటీ అయితే వచ్చింది. ఇదంతా కూడా కట్టు కథ, ఇదొక కట్టు కథ లాగానే అల్లినట్టే ఎవరైతే అక్యూస్డ్ దశరథ్కి అయితే ప్రీ ప్లాన్గా అయితే చెప్పారు. ఎవరైనా వచ్చి అడిగినా కూడా నువ్వు ఇదే చెప్పాలి అన్న తర్వాత ఎవరైనా కూడా భయపడి ఇదే చెప్పాల్సిందే. సో ఇది మొత్తానికి మీకు అర్థమై ఉండొచ్చు. మీకు ఏమనిపించింది అనే దానిపైన కూడా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి తెలియజేయండి. తెలంగాణ స్టేట్ పోలీస్ ఏదైతే మనకి నిజామాబాద్ సిపి కావచ్చు, తెలంగాణ డీజీపీకి మీరు ఎలాంటి కామెంట్ చేయాలనుకుంటున్నారు, ఇట్లాంటి దాష్టికాన్ని మీరు చూసిన తర్వాత అనే దానిపైన అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి.